మీద దాడి చేశాడనేది ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ ఇటువంటి ఆధారాలు అనేది బయట పెట్టడం జరగలేదు. అంటే యాక్చువల్‌గా జనసేన పార్టీ ఆఫీస్‌కి జనసేన పార్టీ నాయకులు వెళ్ళినా, కార్యకర్తలు వెళ్ళినా గేట్ కూడా ఓపెన్ చేయరు. ఎవరెవరు వచ్చారని లోపల ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళకి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వీడియో కాల్ చేసి, ఇగో పలానా నాయకుడు వచ్చాడు, పలానా కార్యకర్త వచ్చాడు, పలానా ఇది వచ్చారని చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తారు. వాళ్ళకు ఆమోదయోగంగా ఉన్నట్టు వ్యక్తులను అయితేనే వీళ్ళు మనకి నిరంతరం భజన చేస్తారు, చిడతలు వహిస్తారు, మన కూర్చుంటారు, నిలబడంటే నిలబడతారు అన్ని వ్యక్తులు ఎవరైనా అక్కడ కనబడితే వాళ్ళని పంపిస్తారు లోపలికి. లేని పక్షంలో మిగతా వాళ్ళు అక్కడ గేట్లు పట్టుకుని వేలాడటమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాడినా సరే కనీసం గేట్ కూడా తీయరు. అంత టైట్ సెక్యూరిటీ ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. మరి అలాంటి సందర్భంలో ఏ వ్యక్తి వెళ్ళి అక్కడ దాడి చేశారంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపమా, లేదు ఈ వ్యక్తి జనసేన పార్టీ అభిమానిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ నాకు ఇవ్వట్లేదని ఒక ఉక్రోషంతోనో కోపంతోనో, పవన్ కళ్యాణ్ ని చూడాలని ఒక అంకిత భావంతోనో, లేదా ఆయన్ని మానసికంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రంగాన మరి భయపెట్టే పరిస్థితి ఉందేమో, అందుకే ఆయన దాడి చేసి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలనే ఉద్దేశము, పవన్ కళ్యాణ్కి ప్రాణహానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి ఉండదు, చేయరు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని దాడి చేస్తే ఏమొచ్చుద్ది, ఏమి రాదు. గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వర్గం అందరూ కూడా మాదాపూర్లో దాడి జరిగింది, ఇంటి దగ్గరకు వచ్చి రెక్కి నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మరి ఆయనకి ప్రాణానికి గండం ఉందని చెప్పి చాలా రకాల మాట్లాడారు. ఆయనకి టైట్ సెక్యూరిటీ కల్పించాలి, Y+, Z+ కేటగిరీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఉన్నారో ఆయనకు కూడా ఎటువంటి సెక్యూరిటీ ఎన్ఎస్జీ తీసుకురావాలన్న ఆలోచన విధానంతో పాపం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక దాడి జరుగుతుందని ఒక అపోహ ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఎంత తీసుకెళ్ళినా సరే పాపం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈయన మీద కరుణ చూపించట్ల. కరుణ దయా జాలు చూపించుంటే ఆయనకు కూడా ఈ ఎన్ఎస్జీ ఏదైతే నేషనల్ సెక్యూరిటీ వీళ్ళు ఉంటారో వాళ్ళతో కూడినటువంటి Z+ కేటగిరీ ఇస్తే ఈయన వెనకతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఉందాతనంగా నడిచేటప్పుడు ఉండేవారేమన్నా ఒక కోరిక అనేది ఉంది బలంగా. పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, ఆయన సినిమాలు ఇట్టినే, ఆ సినిమాలోనే ఏమి లేదు 4-5 గన్లు ఉన్నాయండి, 2 కత్తిపోట్లు ఉన్నాయంటే సినిమా అవకాశం ఇచ్చేస్తారు. అంటే ఆయనకి ఏవైతే రివాల్వర్ మీద గన్ల మీద ఉన్నటువంటి మక్కువ, కత్తి ఫైటింగ్ మీద ఉన్నటువంటి కుంపు కరాటే మీద ఉన్నటువంటి మక్కువ సినిమా పరంగా ఏ రకంగా అవుతుంది, బయట కూడా సేమ్ అదే ఫ్యాషన్. నేను ఒక డిప్యూటీ సీఎంని, నాకు కూడా ఒక ఎంతకాలం ఈ యొక్క వ్యక్తిగత ఈ సెక్యూరిటీని పెట్టుకొని బౌన్సర్స్ పెట్టుకొని మనం మేనేజ్ చేస్తాము, మనకు కూడా ఒక ఉందతనంగా ఎన్ఎస్జీ వాళ్ళు వచ్చి మనకి ఆ ప్రొటెక్షన్ వేస్తే బాగుంటది కదా ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళ దాడి చేయించుకోవచ్చు ఆలోచన విధానం కూడా రాకపోలేదు. ఎందుకంటే ఇంతవరకు పట్టుకున్న 24 గంటలైంది. ఆ వ్యక్తి ఎవరు, ఒకలేమో శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి లీలాధారో కరుణాకర్ ఏదో చెప్తూ ఉన్నారు ఆయన పేరు. ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరు, 25 సంవత్సరాలు గల వ్యక్తి అంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ కోపం, దేనికి 2 కార్ల మీద దాడి చేశాడు, పార్టీ ఆఫీస్ దీని మీద ఎందుకు దాడి చేశాడు, అసలు పార్టీ ఆఫీస్ లోపల ఎందుకు వెళ్ళాడు? ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, స్త్రీలకి ఏ రకంగా మీరు రక్షణ కల్పిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు రక్షణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం అని మీరు కాపాడుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను మీరు ఏ విధంగా కాపాడుతారు? రేపులు, మానభంగాలు, మర్డర్లు, హత్యలు, అత్యాచారాలు ఎలాగ ఆపగలుగుతారు? అందుకే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది విఫలమైంది, పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దానికి మూలమే ఈ జరుగుతున్నటువంటి దాడులు కూడా. నేను జరిగినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ, ఏ రకంగా అయితే దగ్గరుండి పోలీసు వారు ఏ రకంగా అయితే చేయించారో అల్లరి మోకల రౌడీలతో, ఈ రోజున ఎవరో తెలియని తెలియనటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోలీసుల మీద ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి పోలీసుల మీద అభియోగం మోపుతున్నారు. పోలీసులు ఎక్కడన్నా దాడులు చేపిస్తారా? మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా అలాగే పోలీసులు దాడులు చేపించారా? పోలీసులతో మీరు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మీరే చేపించారా? జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో దాడులు చేయండి అని చెప్పారా మీరు వెళ్ళి? నెంబర్ 1.
ఇంకొకటి ఏదో నేను తెలివిగా ఏదో మాట్లాడుతున్నాను, మీరు వీడియో ఎత్తుకోవడంతోనే మాట్లాడారు. ఏది తెలివితో మాట్లాడలేదు, దాడిని దాడిగానే చూస్తాం, దీనిలో ఏమి లేదు. గతంలో జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మీద దాడి జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి మీ నాయకులు ఏవైతే బూతులు తిట్టారన్న దాని మీద వాళ్ళు వచ్చి ఇళ్ల మీద నిప్పంటించడం కూడా దాడి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు జనసేన పార్టీ దాడి మీద చేసిన వాస్తవం. దీనిలో తెలివితేటలు మీకే కనబడినాయో కానీ నాకైతే ఎక్కడ కనబడలేదు. ఆ దాడి లేదు, ఈ దాడి లేదు అంటే మీరు కోడికత్తి దాడిను ఇక్కడ నెత్తి మీద తగిలిన దాడి రెండింటిని దాడిగా చూస్తారా, అది వేరువేరుగా చూస్తారా? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి వినండి మీ జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి దాడి జరిగిందండి. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఒకేసారి కంటి పైన దాడి జరిగింది. ఈ రెండు వేరువేరుగా చూస్తారా, ఒకే విధంగా చూస్తారా? కోడికత్తికి దాడికి తలపైన జరిగిన దాడికి ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? అదేనండి, మీరే కదా దాడులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు దాడుల్లో రకాలు చెప్తున్నారు. మీరు కోడికత్తి మీద డిబేట్ పెట్టారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారికి తలపైన మేము దాడి మీద ఎక్కడైతే పార్టీ ఆఫీసుల మీద ప్రజా సంఘాల నేతల మీద దాడులు జరిగిన మీద పెట్టాం. మీరే దాడులు అనే దానికి అర్థాలు వెతుకుతూ రకరకాల దాడులు చెప్తున్నారు. దీనిలో తెలివితేటలు ఏమీ లేవు. ఎక్కడైనా కూడా దాడిని మేము జర్నలిస్టుగా ఖండిస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సీను దాడి చేస్తే ఖండించాం. అదే జర్నలిస్ట్గా ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. మీరు మా మీద బురద చల్లే ప్రయత్నాలు మాని ప్రస్తుతం దాడులు జరుగుతున్న తీరుని ఏ రకంగా చెప్తారు మీరు చెప్పండి. వినండి సార్, ఈ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేశారు? ఏ పార్టీ వాళ్ళు చేశారు? జనసేన పార్టీ వాళ్ళు చేశారా? అది కనుక్కునే పనిలో ఉన్నాం. అదే పార్టీ వాళ్ళు చేశారా? ఏ పార్టీ వ్యక్తులు చేశారు? లేదంటే ఏ పాకిస్తాన్ నుంచి వచ్చి చేస్తారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి చేస్తారా, లేదా నేపాల్ నుంచి వచ్చి చేస్తారా, అమెరికా లండన్ నుంచి వచ్చి చేశారా? ఎందుకంటే ఈయన సనాతన ధర్మం మాట్లాడు కదా, పాకిస్తాన్ లో ఏమన్నా కక్ష పెట్టుకొని వచ్చి దాడి చేశారా? లేదా బంగ్లాదేశ్ లో జరిగిన ఆ దాడుల గురించి పవన్ కళ్యాణ్ పత్రానికి మాట్లాడుతున్నాడని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాడి చేశారా? లేదా నేపాల్ నుంచి వచ్చి దాడి చేస్తారా? ఎవరు వచ్చి దాడి చేస్తారు? సనాతన ధర్మం అంటేనే కాదు సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? కాదు సార్ లక్ష్మణరావు గారు మీరు ఇది కాదు సార్. సనాతన ధర్మం అంటేనే వేరే మతాన్ని కించపరిస్తే సార్ ప్రాణాయన ఉంది. సార్ రోడ్డు మీద వెళ్ళిపోయిన కుక్కనైనా ఎవరైనా కొడతారేమో నాకు తెలిసినంత వరకు కానీ కర్రని పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తే కనీసం ఎవడేవాడు. సరే సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? వేరే మతాన్ని కించపరిస్తే దాడి చేస్తారా? ఇప్పుడు ఒక మాట చెప్తాం. సనాతన ధర్మం అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దయచేసి వినండి. మీరు అడిగిన దానికి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి, తప్పేం లేదు. మిగతా అధికార ప్రతినిధి నేను ఒక పార్టీకి నేను ఇచ్చి మాట్లాడుతున్నా. ఒకటి, సనాతన ధర్మం అని అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మరి ఒక ధర్మాన్ని అన్ని ధర్మాల్ని ఒకటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పను కానీ మాజీ ముఖ్యమంత్రి, ఒక ధర్మాన్ని ఒక రకంగా చూడకుండా ఉండి తీర్థాన్ని కూడా తీసుకోకుండా కిందకు వదిలేసే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయా? మీరు దీన్ని ప్రోత్సహిస్తారా? తప్పు కదా, ఇవన్నీ మాటలు తప్పు. మీరు కుక్క అంటున్నారు. ఒక జనసేన పార్టీ అధినేతని కాదు సార్, తప్పు సార్, తప్పు. ఒక మతాన్ని అలా మాట్లాడకూడదు, ఒక కులాన్ని మాట్లాడకూడదు, ఒక పార్టీని మాట్లాడకూడదు. తప్పు. మీరు మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నారు. ఎవరిని చెప్పు తీసుకు కొడతారు, బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. చెప్పు తీసుకు కొడితే బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. ఒక్కటి మాట్లాడేది వినండి. మాజీ ముఖ్యమంత్రి అన్నాను, పేర్లేం చెప్పలేదు. మీరెందుకు గుమ్మడికాయ